తెలంగాణ నుంచి ఏపీకి వద్దాము. కేసులు హామీల చుట్టూ ఏపీ రాజకీయం గరంగరంగా నడుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. తమపై తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ ప్రభుత్వంపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇటు కూటమి నేతలు సైతం వైసీపీ విమర్శల్ని తిప్పికొడుతున్నారు. అనకాపల్లిలో వైసీపీ నాయకులు కార్యకర్తల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి తప్పుల్ని ప్రశ్నిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపేలా మాట్లాడారు ఆయన. కూటమి పెట్టిన కల్తీ కేసులకు భయపడేదే లేదన్నారు. గతంలో చెత్తపై పన్ను వేస్తే ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు పరుష పదజాలంతో విమర్శించారు. మరి కల్తీ మద్యాన్ని అమ్ముతున్న మిమ్మల్ని ఏమనాలి అని ప్రశ్నించారు ఆయన. హామీల దగ్గర నుంచి ప్రచారం వరకు అన్ని కల్తీ అంటూ కూటమి నేతలను విమర్శించారు. కూటమి ప్రభుత్వం తప్పుడు పనులు, కల్తీ కార్యక్రమాలను బాబు షూరిటీ, మోసం గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే ధూళిపల్ల నరేంద్ర. వైసీపీ ఎలాంటిదో సత్తెనపల్లిలో కారు ప్రమాద ఘటనతోనే అందరికీ అర్థమైందన్నారు. కారు కింద పడి మనిషి చనిపోతే చనిపోయిన వ్యక్తి భార్యని తీసుకొచ్చి నాయకులు నుంచోబెట్టి సోకాల్డ్ గ్యాంగ్ ఆఫ్ క్రిమినల్స్ నుంచొని ఆమె చేత అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని బట్టి వీళ్ళ యొక్క నేర చరిత్రే కాదు, నేర ప్రవర్తనే కాదు, నేరాన్ని చక్కగా కథ ఎలా అల్లగలరు అనే దానికి నిదర్శనం. అంటే చంపి కూడా బయటకు వచ్చి మేము ఉత్తములని చెప్పుకునే పరిస్థితి వాళ్ళకుంది. కూటమి నేతల తప్పుడు పనులు, కల్తీ కార్యక్రమాలను బాబు షూరిటీ, మోసం గ్యారంటీతో ప్రజల్లోకి తీసుకువెళ్తామంటోంది వైసీపీ. ఇటు కూటమి సైతం గట్టిగానే కౌంటర్ అటాక్ చేస్తోంది.